నమస్తే. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటు మావోయిస్టులు లేని దేశంగా చేస్తామని చెప్తా ఉంటే, ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఇటు మంత్రి సీతక్క గారికి మావోయిస్ట్ పార్టీ నుంచి ఓ లేఖొచ్చింది. ఆదివాసుల పట్ల ఎందుకు పట్టించుకోరు, ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి. ఇంకో వైపు చూసుకుంటే మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి కూడా కాలొచ్చింది. రాత్రి 12 గంటల దాకా మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పేసి ఈ విధంగా కాల్సొచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఆపరేషన్ కగారు అని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంటే, వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న కొన్ని మంత్రులకి వాళ్ళకి లేఖలు కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు ఇవన్నీ చేస్తారు. అసలు ఏంది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మావోయిస్ట్ అండ్ కేంద్ర పార్టీ సభ్యులు జంపన్న గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఫస్ట్ రఘునందన్ రావు గారి విషయానికి వద్దాం. అంటే మావోయిస్టులు ఫోన్ చేశారు. దళం మేము వస్తున్నాం. దళం ఆల్రెడీ బయలుదేరింది. జాగ్రత్తగా ఉండమనండి. రాత్రి 12 గంటల లోపు చేసేస్తాము అని చెప్పి ఇవన్నీ కూడా అంటే నిజంగా అట్లా మావోయిస్టు అట్లా ఫోన్ చేసి వచ్చి చంపడం అవన్నీ దాఖలాలు ఉన్నాయి గతంలో చూసుకుంటే. ఇదేమైనా ధర్మయుద్ధమా ఇది? హ్మ్. ఈ కాలం ధర్మయుద్ధం అంటే వెనకట ఒకప్పుడు రాజులు ఏందనంటే నేను వస్తున్నా కాచుకునుండు బిడ్డ, నేను వచ్చి చంపేస్తా అని చెప్పేది. అవును. లేకపోతే కొంతమంది గుండగాళ్ళు కూడా నీ సంగతి ఎంతో చూస్తా, నీ ఇంటికి వస్తా అని చెప్పేటివి ఉన్నాయి. అవును. అంటే నిజంగా మావోయిస్టులు కనుక చేయాలని అనుకుంటే హ్మ్. వాళ్ళు వచ్చి అంటే ఫోన్ చేసి చెప్పి నువ్వు కాచుకొని ఉండు అని చెప్పి ప్రకటన చేస్తారా? హ్మ్. హ్మ్. చేస్తారా అట్లా? చేయరు అట్లా లేదు. అంటే అప్రమత్తం అవుతాడు కదా! అప్రమత్తం అయిన తర్వాత అందులో ఏముండదు కదా! అవును. అంటే అలాంటిది అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పేపర్‌లో ఏం రాసారు? పేపర్‌లో రాసిందేంటంటే అంటే కేంద్ర ప్రభుత్వము నిర్మూలిస్తుంది. చాలామంది చంపింది. మావోయిస్ట్ పార్టీ నాయకులను హ్మ్. శాంతి చర్చలు చేయటం లేదు కాబట్టి అంటే రఘునందన్ రావును బెదిరించడం ద్వారా అంటే డిమాండ్ అదే కదా! చంపడం ఎందుకు చంపుతామన్నారు? అవును. అంటే ఇది రాసిర్రు అది పేపర్‌లో. ఓకే. ఆ! అంటే దానికోసం చంపుతారా? హ్మ్. హ్మ్. దానికోసం చంపుతామనంటే వాస్తవంగా ఆ డిమాండ్ నెరవేరుతదా? హ్మ్. రఘునందన్ రావును గనుక చంపుతామని బెదిరిస్తే రఘునందన్ రావు పోయి అంటే రఘునందన్ రావు ఒకవేళ భయపడి ఆయన ఏం చేస్తాడు? హ్మ్. అంటే కేంద్రం. రఘునందన్ రావు ఒక ఎంపీ. హ్మ్. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఇంటదా? ప్రధానమంత్రి అమిత్ షా రఘునందన్ రావు చంపుతానంటే చర్చలు ప్రారంభిస్తదా? హుహు. కాబట్టి ఇదంతా బోగస్ ఇది. ఆ! ఇదంతా ఏమీ లేదు. మావోయిస్టు పార్టీ అంత గుడ్డిగా, అంత తెలివితక్కువగా హ్మ్. అలాంటి ఫోన్‌లు చెయ్యది. హ్మ్. ఒకవేళ వాళ్ళు చేస్తే కిడ్నాపులు చేయదంటే చేయొచ్చు గాక. ఆ! ఇప్పటికి ఉన్నది. ఆ! బీజేపీ నాయకులను చేయొచ్చు, లేకపోతే టీడీపీ నాయకులను చేయొచ్చు, లేకపోతే ఇంకెవరు అంటే వాళ్ళకి అవకాశం ఉంటే కిడ్నాపులు చేయొచ్చు. ఓకే. ఆ! కిడ్నాప్‌లకు అవకాశాలున్నాయి. హ్మ్. వాళ్ళ అంబుషులు పోలీసుల పైన ఇప్పుడు ఆల్రెడీ ఆ! అంటే కేంద్ర ప్రభుత్వం నిర్మూలన దాడులు చేస్తుంది కాబట్టి మావోయిస్టు పార్టీ కొంతకాలము కాల్పుల విరమణ కూడా ప్రకటించింది గదా! హ్మ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క బంద్‌లో భాగంగా ఒక ఏఎస్‌పీని కూడా ఛత్తీస్‌గఢ్‌లో కుంట ఏరియాలో హ్మ్. వాళ్ళొక బ్లాస్టింగ్ చేసి చంపిండ్రు. హ్మ్. హ్మ్. కొంతమంది ఇన్ఫార్మర్‌లను కూడా హ్మ్. ఒక 10, 15 రోజుల కాంచి ఒక్కరో ఇద్దరినో చంపుతున్నారు. అవును. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోపట వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రతిఘటన అనేది వాళ్ళ విధానం కాబట్టి అవును. అంటే ఆ విధానంలో భాగంగా వాళ్ళు ఆంబుష్‌లు, రైడ్‌లు, కిడ్నాప్‌లు తర్వాత బ్లాస్టింగ్స్ ఏమైనా వాళ్ళు చేయొచ్చు గాక. ఆ! కానీ చెప్పి ప్రకటించి వాళ్ళు చంపరు. ఓకే. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు అంటే ఇప్పుడు ఇదెందుకొచ్చింది నేను చెప్పలేను. హ్మ్. ఇదెందుకొచ్చిందనేదైతుందో అది ఒకవేళ ఆకతాయిల పైన హ్మ్. అంటే కావాలని ఇది ఈ రకంగా చేసిండ్రా? లేకపోతే ఇందులోపట ఏమైనా మరి రఘునందన్ రావే హ్మ్. తనేమైనా తన యొక్క పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి హ్మ్. తనేమైనా చేసుకున్నాడా? లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళే చేసిన నాటకమా? లేతే ఎక్స్ పార్టీలు గూడా హ్మ్. ఇతర పార్టీలు గూడా ఏమైనా రఘునందన్ రావును అది చేయడానికి చేసిండ్రా? మనం ఏమి చెప్పలేము. హ్మ్. అది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లాగో విచారించి వాళ్ళు ప్రకటిస్తారు వాళ్ళు. ఓకే. ఓకే. ఇంకో విషయం చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇటు రాష్ట్రం మన మంత్రి సీతక్క గారి పైన కూడా అంటే ఒక ములుగు జిల్లా నుంచి వచ్చిన సీతక్క గారు. వాళ్ళకి కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లేఖ రిలీజ్ అయిందని చెప్పేసి, మీరెందుకు పట్టించుకుంటలేరు మావోయిస్ట్ ఆదివాసుల పట్ల అని చెప్పి ఈ విధంగా రిలీజ్ అంటే ఇప్పుడు సీతక్క గారికి వచ్చిన లెటర్‌ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు ఆ ప్రకటన ఏంటిది? ఆదివాసులు పట్టించుకుంటలేదని అంటే హ్మ్. వాళ్ళు ఆదివాసులను పట్టించుకుంటారంటే ఆదిలాబాద్ జిల్లా లోపట హ్మ్. అక్కడ గనుల కోసము ఆ గ్రామాలన్నీ పోతున్నాయి హ్మ్. హ్మ్. అనే విషయం వాళ్ళు చెప్తూ దీన్ని అంటే ఒక మంత్రిగా ఆదివాసీ మంత్రిగా మీరెందుకు పట్టించుకుంటలేరు? హ్మ్. ఆదివాసీ మంత్రే మీరు పట్టించుకుంటలేరు అనేది ఏందో దాంట్లో పట సీతక్కకు దాన్ని సీరియస్‌గా గుర్తు చేస్తూ హ్మ్. తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి గూడా హ్మ్. అంటే గుర్తు చేస్తూ ఏందంటే ఆ స్టేట్‌మెంట్ ఉంది. అవును. అది అంటే నేను కూడా మార్నింగ్ చూసినా అవును. పూర్తిగా క్లీన్‌గా నేను చదవలే. ఓకే. పైపైన నేను చూసినప్పుడు ఏందంటే ఇది కనపడిందది. హ్మ్. అంటే దాన్ని అంటే ఒక రకంగా ఏందనంటే స్టేట్‌మెంట్ మీరెందుకు చంపుతామని అందులో లేదు. అవును. అవును. చంపుతామనేది లేదు ఆ చంపుతామని స్టేట్‌మెంట్‌లో లేదు. ఆ! లేదు. ఎందుకు పట్టించుకోరు? కానీ ఆ స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కమిటీ ఇచ్చినట్టుగా ఏందనంటే అది మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతుందది. హ్మ్.
కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ నిజమా కాదా అనేది కూడా అంటే మళ్ళీ ఇది అబద్ధం కావచ్చని కొంతమంది ఎవరో రాశారు. ఇది అబద్ధమో నిజమో తెలియదు. ఒక అవకాశం ఏందనంటే వాస్తవంగా ఆదివాసీ ప్రజలకు సంబంధించిన రైతులు ఆ భూములు పోతున్న మాట వాస్తవమే. కాబట్టి ప్రజల సమస్యలు పట్టించుకుంది కూడా వాస్తవమే. అయితే ఒక్క సీతక్కని అనలేం కదా. ఇప్పుడు అంటే ఒక డౌట్ ఏందనంటే వాస్తవంగా దళితుల సమస్యలు ఉన్నాయి. మరి దళితుల సమస్యకు సంబంధించిన దళిత మంత్రులు కూడా ఉన్నారు. బీసీల సమస్యలు ఉన్నాయి, మరి బీసీ మంత్రులు ఉన్నారు. లేదా ప్రజలందరి సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నిటి కూడా మావోయిస్టు పార్టీ ప్రకటన చేసిందా? మరి వాటి అన్నిటికీ చేయకుండా అంటే ఒక డౌట్ ఏందనంటే ప్రత్యేకించి మంత్రుల పేరు పెట్టి మీరేం చేస్తుండ్రు, మీరు ఎందుకు చేయటం లేదని చెప్పి ఇది పెట్టడం. ప్రత్యేకించి సీతక్క రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రిగా పెట్టినప్పటికీ కూడా ఒక సీతక్క పేరు పెట్టడం అనేది కొంత డౌట్ ఉంది. అంటే ఖచ్చితంగా నేను మావోయిస్టు పార్టీ ఇయ్యలేదని నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ భూములు ఆదివాసీ భూములు పోతున్నాయి కాబట్టి సమస్య వాస్తవమైందే కాబట్టి చెప్పలేము అది. కాబట్టి ఇది అంటే ఏ రకంగానైనా జరగవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకో విషయం ఇటు రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది వచ్చింది. దీనికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా లేవని తెలుసుకోవడానికి కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఒక పర్మిషన్ అనేది ఉంది. అలాంటిది ఆ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి దగ్గర పెట్టుకొని ఇటు రాజకీయ నాయకులను కావచ్చు వీళ్ళందరినీ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ప్రముఖులు వీళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేసిన పరిస్థితి. సో ఇట్లా కూడా చీకట్న అంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆ కారణంతో అందరి ఫోన్లు ఇష్టం వచ్చిన వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తారు. సో ఈ ఘటనని ఈ సంఘటన ఎట్లా చూడొచ్చు? ఇది నా దృష్టిలో కూడా కొత్త విషయం కాదు. నా దృష్టిలో కూడా కొత్త విషయం కాదు. ట్యాపింగ్ మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం అనేది ఉందో ఎప్పుడైతే ఫోన్లు వచ్చినాయో అంటే మనకు భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్లు ఎప్పుడైతే వచ్చినాయో ఈ ఫోన్లను యూజ్ చేయడం కూడా తక్కువగానే అయినప్పటికీ తక్కువగానే మావోయిస్టులు కూడా వాటిని వాడడం అనేది ఉందో స్టార్ట్ అయింది. బహుశా 2000కు ముందే స్టార్ట్ అయింది. ఓకే, ఈ 2000కు ముందు అనంటే ఒక వంక మావోయిస్టు పార్టీ లోపల ఉన్న వాళ్ళు ఉపయోగించడం ఒకటైతే బయట అనేక మంది ప్రజా సంఘ నాయకులు కూడా వాడతారు కదా. కాబట్టి ఈ ప్రజా సంఘ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం అనేది కూడా ఏంటంటే జరిగింది. అది విస్తారంగా జరిగింది. ఎంత విస్తారంగా అంటే ఆనాడు అంటే ఒక జిల్లా ఎస్పీ దగ్గర కూడా ఆ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ అనేది అవుతుందో ఆ మిషన్ ద్వారా అక్కడ చెక్ చేస్తా అంటారు ఎవరేం మాట్లాడుతుండ్రు ఏంటిది అనేది అవుతుందో. అంటే ఆ చెక్ చేసినప్పుడు మరి అంటే వేల లక్షలాది ఫోన్లు అయినాయి కాబట్టి అవి ఎట్లా చెక్ చేస్తారనంటే దాంట్లో మనం మాట్లాడే మాటలను బట్టి ర్యాండమ్గా కూడా అక్కడ ఐడెంటిఫై అవుతారు. అంటే మావోయిస్ట్ అని లేదా పీపుల్స్ వార్ అని కమ్యూనిస్ట్ అని కామ్రేడ్ అని లాల్ సలాం అని లేదా యుద్ధం అని లేకపోతే ఉద్యమాలని అంటే అనేకమైన వాటి ద్వారా కూడా అంటే వాళ్ళు వెంటనే దానికి అక్కడ మొత్తం ర్యాండమ్ చెక్కింగ్ లోపల వాళ్ళు దొరుకుతారు. లేదా కొన్ని ఫోన్ల పైన నిఘా ఉంటుంది. సపోజ్ నువ్వు సంఘ నాయకునివి, మావోయిస్టు నాయకునివి, నీ పైన ఆల్రెడీ నీ నెంబర్ తెలుసుకుని నేను అక్కడ ఫీడ్ చేసుకుంటాను కాబట్టి నీ పైన నిఘా ఉంటుంది. అది అంటే నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు, ఏం ఆర్గనైజ్ చేస్తున్నావు అనేది ఉంటుంది. లేదా ఆయన దళ నాయకుడు లేదా మావోయిస్టు నాయకుడు లోపల అండర్ గ్రౌండ్ నాయకుడు ఆయన నెలకో 2 నెలలకో ఫోన్లో మాట్లాడితే కూడా లేకపోతే ఆయన నీతోటి మాట్లాడతాడు కాబట్టి నిన్ను చెక్ చేస్తే ఆయన దొరుకుతాడు కదా. నీకు ఎవరెవరి నుంచి ఫోన్లు వస్తున్నాయి దాన్ని బట్టి ఏంటంటే ఆయన కూడా దొరుకుతాడు. కాబట్టి ఈ రకంగా దొరికి ఆ సమాచారం తెలిసి దాడులు చేసినాయి 2000కు ముందు నుంచే స్టార్ట్ అయినాయి. మావోయిస్టు పార్టీకి నష్టాలున్నాయి. ఒక్క మావోయిస్టు పార్టీ కాదు, దేశంలో నక్సలైట్లు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, సంఘ వ్యతిరేక శక్తుల విషయంలో కావచ్చు, ఈ మొత్తం ట్యాప్ చేయడం అనేది ట్యాప్ అండ్ తర్వాత దీన్ని ట్రాక్ అంటారు. ట్యాప్ చేయడం ట్రాక్ చేయడం రెండు ఉన్నాయి కదా. ట్రాప్ చేయడం అంటే నీ ఫోన్ వినడం, ట్రాక్ చేయడం అంటే నువ్వు ఏ ప్రాంతాల్లో ఉన్నావు అనేది ఒక 500 గజాల దూరంలో కూడా ఐడెంటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి దాడి చేయడం అనేది ఉందో ఇది ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఒక రాజ్యం అనేది ఉందో రాజ్యం ఎప్పుడు కూడా రాజ్యం అని అంటే ఓన్లీ అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజ్యం అన్నప్పుడు ప్రజలు పోరాడితే ప్రజా ఉద్యమాలపైన, ప్రజా ఉద్యమకారులపైన, కమ్యూనిస్టులపైన, కమ్యూనిస్టు గెరిల్లాలపైన పాలక వర్గాలంతా ఒకటే, పాలక వర్గాలన్నీ ఒకటే, ప్రభుత్వాలన్నీ ఒకటే, దాడి చేయడానికి ఏమి తేడాలే వాళ్ళంతా ఒకటే. కానీ ఇది ఒకటన్నంత మాత్రాన మరి వాళ్ళ ఘర్షణ లేవా, వాళ్ళ కొట్లాటలు లేవా? కొట్లాటలు ఉన్నప్పుడు మరి వాళ్ళు ఊకుంటారా? వెనకట చాణుక్యుడు చెప్పిండు, ఈ దేశంలో కూడా చాణుక్యుడు ఇంటెలిజెన్స్ గురించి చెప్పిండు. మన భారతదేశంలో ఒక రాజ్యము, ఒక రాజు, ఒక చక్రవర్తి తను పరిపాలించాలంటే ఇంటెలిజెన్స్ అనేది ఉందో కళ్ళ లాంటి వాళ్ళు, పరిపాలన కళ్ళ లాంటి వాళ్ళు. అంటే ఆ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎవరిపైన
తనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళపైన మాత్రమే కాదు, వాళ్ళపైన చేయాలి, పక్క రాజ్యాలపైన చేయాలి. పక్క రాజ్యాలే కాదు, ఇక్కడ అంటే నీ నీ రాజ కుటుంబాలు కూడా చేయాలన్నాడు. నీ రాజ కుటుంబాలు కూడా, నీ తమ్ముళ్ళున్నారు, అన్నలున్నారు, నీ వారసులున్నారు. ఎవడు నీ రాజ్యానికి వస్తున్నారు? చంపలేదా? చంపిరు కదా. చాలా అంటే ఆ కాలంలో పట్టిన చక్రవర్తిని చంపినవి ఉన్నాయి కదా. కాబట్టి ఇవేవైతున్నాయో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి గమనించినప్పుడు అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఏందో, ప్రపంచం అంతా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ తప్పనిసరిగా ఆ ఇంటెలిజెన్స్ కీలకంగా పనిచేస్తుంది. ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ప్రభుత్వం ఇలా కేసీఆర్ ఒక్కలే కాదు. అంటే కేసీఆర్ నేను సరైనదని నేను అంటలేను, కానీ కేసీఆర్ చేసిండు, వెనకటి ఇందిరాగాంధీ చేయలేదా? ఇందిరాగాంధీ ఎవరి పని చేసింది? ఇందిరాగాంధీ ఎవరి పైన కాదు, తన మంత్రుల పని చేసింది. తన మంత్రుల పైన కూడా చేసింది, నిఘా పెట్టింది. వాళ్ళని ఆఖరికి తీసుకుపోయి జైలు వేసింది, కేసులు పెట్టింది. ఇప్పుడు నిన్న ఎమర్జెన్సీ దినం కదా, ఎవరెవరిని చరణ్ సింగ్ను, జగజీవన్ రావు జైలు పెట్టలేదా? కాబట్టి అంటే తనకు ప్రమాదం, తన కుర్చీ పోతుంది అనుకుంటే, తనకు వ్యతిరేక కుట్రలు చేస్తారు అనుకుంటే ఊకుంటారా? అంటే ఎన్టీ రామారావు అంత నిఘా పెట్టలేకపోయిండు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు చేయలేదా మరి? కాబట్టి కేసీఆర్ ఏంటి, కేసీఆర్ అక్కడ తెలుగుదేశంలో ఉండి కుట్రలను చూసిండు కదా, కుట్రలను చూసిండు కాబట్టి అంటే కాంగ్రెస్ కూడా తెలుసు కాబట్టి కేసీఆర్ కూడా చేసిండు. విచిత్రం ఏం లేదు, ఎవరి పైన చేసిండు? ప్రతిపక్షాల పైన చేసిండు, లేదా తన పార్టీ వాళ్ళ పైన కూడా చేసిండు, సొంత వాళ్ళ పైన కూడా చేసిండు. అంటే ఇక్కడ ఏమి నీతి లేదు, ఎవడు అందరికంతే. మావోయిస్టులను అందించడానికి వచ్చిన యంత్రాలు ఎత్తున అక్కడికి ఎట్లుంటాయి? ఆ యంత్రాలు వాటికి కూడా తన పరిపాలన నిలబెట్టుకోవాలి కదా. పాలన నిలబెట్టుకోవడానికి వేల కోట్లు వెచ్చిస్తారు, రకరకాల కుట్రలు చేస్తారు, ఒకరిని కూడా కూలగొట్టుకుంటాడు. వీరికి నీతి లేదు, వానికి నీతి లేదు. ఎవరికి నీతులున్నాయి? నీతులున్నాయా? కూలగొట్టాలంటే నీతులున్నాయా? కేసీఆర్ని కూడా కూలగొట్టాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు మీటింగ్లు పెట్టుకుని, ఓటర్లు బట్టి మీటింగ్లు పెట్టుకుని కుట్రలు చేయలేదా? ఇవన్నీ కుట్రలు. ఈ కుట్రలు కాబట్టి ఇందులో ఏమి విచిత్రం లేదు. అయితే ఇవంతా మీడియాలో నడుస్తుంటది. చివరికి ఆఖరికి ఏంటంటే పోలీస్ అధికారులు చేయకమన్నారు. పోలీస్ అధికారులు వాళ్ళు పావులు, పోలీస్ అధికారులు పావులే. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు చేయమన్న పని వాళ్ళు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఉద్యోగం పొందుతారు కాబట్టి చేయమన్నట్టు చేయాలి. అంటే చట్ట ప్రకారం నేను ఉంటానని అధికారులు తక్కువ ఇవ్వాల. ఇంజనీర్లు కుంభకోణాలు చేస్తారు, ఇంజనీర్లు చేయమంటే చేయాల్సిందే, పోలీస్ అధికారులు చేయమంటే చేయాల్సిందే. ప్రభుత్వం చెప్పినప్పుడు ఇంకేం చేస్తాను? ఎన్కౌంటర్ చేయాలంటే చేయాలి, చట్టం లేకపోతే పట్టుకొని చంపాలంటే చంపాలి, అంతే, ఇంకేం లేదు అది. కాబట్టి ఇది ఏదైతుందో, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అవుతుందో, ఇది ఎక్కడికి పోతుంది, శిక్షిస్తారా లేదా అనేది ఏందో ఇన్ని రోజులు అవుతుంది. అది జరుగుతుందా? ఇది ఒక డ్రామా లాగా నడుస్తుంది. కాబట్టి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇది ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.